టవర్ ఆఫ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. లండన్ బ్రిడ్జ్ కాదు. మనకు చిన్నప్పటి నుంచి లైక్ లండన్ బ్రిడ్జ్ అని చెప్పేసి మీరు యూబర్ బోట్ తీసుకుంటే ఏమవుతుందంటే రూఫ్ టాప్ ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించదు. సో అది చాలామంది మిస్టేక్ చేస్తారనమాట యూబర్ బోట్ తీసేసుకొని. ఫస్ట్ టైం ఇక్కడ ఒక ఫ్రీ వాటర్ బాటిల్ స్టేషన్ చూస్తున్నా. అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, సో అదొకటి ఫ్రీ ఉంది అంతే. ఇంకా మిగతాది ఏ టచ్ చేసినా ఎక్స్పెన్సివ్ అనమాట. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంటర్నేషనల్ టూర్. సో మీకు తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి యూకే, యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ బ్రిటన్. సో లండన్ వచ్చేసి క్యాపిటల్ అనమాట. సో అండ్ మన ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మన ఫ్లైట్ వచ్చేసి ముంబై, అండ్ ముంబై నుంచి మళ్ళీ మనము లండన్కి వెళ్తాం అనమాట. లేవర్ వచ్చేసి ముంబైలో ఉంది, టూ అవర్స్ లేవర్ అనమాట. సో ఇది అండ్ ఫ్లైట్ టికెట్ కాస్ట్ అరౌండ్ మనకు 20,000 పడింది. చాలా చీప్ అని చెప్పుకోవచ్చు మనమైతే. లండన్కి వెళ్ళాక ఇమిగ్రేషన్ ఎలా అయింది, అండ్ వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగారా, లైక్ క్యాష్ కానీ ఇట్లాంటివి ఏమైనా డాక్యుమెంట్స్ అడినా సరే నేను అక్కడికి వెళ్ళాక చెప్తానమాట. సో ఇది వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకెళ్ళిపోదాం మనము. వీసా కోసం అయితే నేను ఆల్రెడీ యూకే వీసాకి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ నేను పెట్టాను. పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను, చూడండి. మన ఛానల్లో ఉంది ఆల్రెడీ. నేను ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, స్టెప్ బై స్టెప్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లండన్. నిన్న యాక్చువల్లీ నేను ల్యాండ్ అయినాక నేను చూపిద్దాం అనుకున్నా కానీ ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇమిగ్రేషన్ కాడ హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 2 ఏదైతే ఉందో అది చాలా పబ్లిక్ ఉన్నారు. అంటే మాకు 1.5 hour 2 hours ఇమిగ్రేషన్ కాడ అయిపోయింది అనమాట. ఇంకా ఫుల్ అలసిపోయినా, అసలు వీడియో దీనికే ఛాన్స్ కూడా లేకుండే. సో అది అయిపోయాక మళ్ళీ మనము హోటల్కి వెళ్ళిపోయినాము. హోటల్ ఏంటంటే మేము దిగింది యాక్చువల్లీ టర్మినల్ 2లో దిగాం కదా, టర్మినల్ 4లో హోటల్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి ఇంటర్లింకింగ్ ఉంటుంది. దాని హోటల్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ నేను కింద ఇస్తాను. హోటల్స్ మాత్రం అండ్ ప్రతి ఒక్కటి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇక్కడ ఒక్కటి నచ్చిన థింగ్ ఏంటంటే అట్లీస్ట్ టర్మినల్ 2 నుంచి టర్మినల్ 4కి ఏదైతే ఉందో ఆ లోకల్ అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, సో అదొకటి ఫ్రీ ఉంది అంతే. ఇంకా మిగతాది ఏ టచ్ చేసినా ఎక్స్పెన్సివ్ అనమాట. సో దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ కానీ అండ్ ఎలా అయితే బెస్ట్ అవుతుందో నేను ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము ఇక్కడ మద్రాస్ ఫ్లేవర్స్ అనే ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎవ్రీ సాటర్డే ఆర్ సండే మనకు 1000 రూపీస్కి అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఇక ఫుడ్ కొంచెం తినాలని చెప్పేసి మళ్ళీ ఈ ఆల్మోస్ట్ ఇండియాలో 2 అవుతుంది. ఇంకా మనం ఏం తినలేదన్నమాట ఈరోజు మార్నింగ్ నుంచి. సో టైం గ్యాప్ ఎంత ఉంటుందో నేను ఇక్కడ కింద ఇస్తాను చూడండి. సో పొద్దున్నుంచి ఏం తినలేదు. సో డైరెక్ట్గా ఇంకా బుఫే బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి వచ్చేసినాం అనమాట. సో కొంచెం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని, కొంచెం గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని, సో ఇక్కడ నుంచి డే టూర్ లైక్ డే ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈరోజు మాత్రం మేము టవర్ లండన్ బ్రిడ్జ్ అవుతుందో అదొకటి, అండ్ ఇంకేమైనా కుదిరితే లండన్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయన్నమాట ప్లేసెస్. సో మ్యాక్సిమం ఎంత కవర్ అయితే అంత చేస్తాను. బట్ ఏంటంటే లైక్ నా ఎవ్రీ వీడియోస్ ఎలా అయితే ఉంటాయో, బట్ ఈ వీడియో మాత్రం అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ వీడియో అనేది నేను ఒక రోజులో లైక్ అట్లీస్ట్ ఒక 6-7 ప్లేస్ కవర్ చేశాను అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్. సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను లండన్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికే. సో మొత్తం మీరు నా వీడియో చూస్తే మాత్రం మ్యాక్సిమం లండన్ అనేది నేను కవర్ చేసి పెడతాను. సో మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చాక ఒకసారి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాక చూపిస్తాను అనమాట ఇక్కడ ఏమున్నాయని చెప్పేసి. 1000 రూపీస్ అంటే వర్తే యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ఇట్లా చూడగానే 1000 రూపీస్ అనిపిస్తుంది, కానీ ఇక్కడున్న రేట్స్కి ఇక్కడున్న ప్రైజెస్కి 1000 రూపీస్ వర్త్ అని చెప్తున్నాను అంతే, ఏం లేదు. నాకు కూడా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. బట్ ఇక అట్లా తప్పదు ఇంకా మనకు. ఇక సడన్గా బ్రంచ్ లెక్క అనుకోవచ్చు ఇది. సో ఇక్కడ కొంచెము ట్రిక్కీ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కటి యూజ్ చేయాలంటే. లైక్ అండర్ గ్రౌండ్ అంటే మెట్రోని అండర్ గ్రౌండ్ అంటారు. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా అండర్ గ్రౌండ్ ట్యూబ్ అని చెప్తే మీరు అర్థం చేసుకోండి. సో అవి యూజ్ అన్న లైక్ దానికి సంబంధించిన పేమెంట్స్ కానీ అండ్ బస్సెస్, క్యాబ్స్ కొంచెం ట్రిక్కీ ఉంటాయి. లైక్ నేనేమి విన్నానంటే లైక్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో తీసుకున్నాం అనుకోండి, క్యాష్ కట్టామనుకోండి 7 pounds అంటే అప్రాక్సిమేట్ 800 రూపీస్ తీసుకుంటారంట జస్ట్ టికెట్ అయితే. అదేదో మనం కార్డ్ యూజ్ చేసినాం అనుకో 3 pounds కట్ చేసుకుంటారంటే డే అంతా ఇది నాకు అంత కరెక్ట్గా లేదు. నేను జస్ట్ చెక్ చేసిన అంతే. ఒక్కసారి నేను మళ్ళీ క్లారిటీగా వచ్చినాక కుదిరితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమన్నా చేంజెస్ ఉంటే మాత్రం. సో అదనమాట. సో మనం వచ్చేసాం అనమాట మద్రాస్ ఫ్లేవర్స్. సో ఇది వచ్చేసి హౌన్స్లోలో ఉంటుంది. అండ్ సాటర్డే అండ్ సండే ఎవ్రీ వీకెండ్ బుఫే ఉంటుంది అనమాట. సో ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అని చెప్పేసి.
మనకి ఇక్కడ ఏందంటే ఒక దోస వచ్చేసి అట్‌లీస్ట్ 10 పౌండ్స్ అని ఉంటదనమాట. 8-10 పౌండ్స్ ఉంటది. 10 పౌండ్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ 1200. అట్లాంటిది మనకు ఒక 10 పౌండ్స్‌కి అన్‌లిమిటెడ్ బఫే వస్తుంది కాబట్టి సో, ఇట్స్ వర్త్ ఎ ట్రై. అండ్ కేసరి అండ్ వడ ఉంది. అండ్ ఉత్తప్ప, ఇడ్లీ అండ్ ఇక్కడ ఏందంటే మనకు టీ, కాఫీ గూడా ఉంది. సో, మీరు కావాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. నేను దీనికి సంబంధించిన లింక్ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, టేస్ట్ అనేది మనం ఒకసారి మొత్తం తిన్నాక నేను టేస్ట్ అనేది ఎలా ఉందో చెప్తాను. సో, అండ్ ఇక్కడ కిచెన్ కూడా కొంచెం మంచిగా నీట్‌గా అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. సో, ఇప్పుడే బ్రేక్‌ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ ప్రైస్‌కి. సో, చాలా బాగుంది. అండ్ సో, అండ్ ఈ ప్రైస్‌కి కూడా లైక్ వర్త్ అని చెప్పుకోవచ్చు నేనైతే. అండ్ టీ అండ్ కాఫీ కూడా లైక్ బయట కంట్రీలో తాగినట్టయితే లేవు నాకైతే. సో, అదైతే బాగుంది. అండ్ దీనికి సంబంధించిన లొకేషన్స్ గాని, దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని సో, ఇక్కడ నుంచి మనము ట్యూబ్ అంటే మనం ఒక మెట్రో తీసుకొని సెంట్రల్ లండన్‌కెళ్తున్నాం అనమాట. సో, సెంట్రల్ లండన్‌లోనే మనకు అన్ని ప్లేసెస్ మీరు వినే ఉంటారు. బుకింఘమ్ ప్యాలెస్, లండన్ బ్రిడ్జ్ గాని, లండన్ ఐ గాని చాలా ప్లేసెస్ అనేటివి ఆ చుట్టుపక్కలనే ఉంటాయి. సో, ఒక్కసారి నేను అక్కడికెళ్ళాక ఎలా ఎళ్ళాలనో మొత్తం అక్కడ చూపిస్తాననమాట. అండ్ మీకు తెలుసా ఈ హాన్స్‌లో అనే ఏరియా అండ్ సౌత్ హాల్ అనే ఏరియా ఏదైతే ఉందో లండన్‌లో, ఇది మొత్తం మన ఇండియన్స్ మెయిన్‌లీ మన తెలుగు వాళ్ళే చాలా మందున్నారిక్కడ. అసలు నాకు ఒక లండన్‌కొచ్చిన ఫీల్ అయితే నాకు ఇప్పటివరకు ఇంకేమి అనిపియలేదు. ఆహ్, ఈ ఏరియాలో ఉంటే మాత్రం. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం మనోళ్ళే ఉన్నారసలు. సో, మనం ఇప్పుడు హౌన్స్‌లో నుంచి సెంట్రల్ లండన్‌కెళ్తున్నాం గదా! సో, అక్కడికెళ్ళాలంటే మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్ తీసుకొనెళ్ళాలి. అండర్ గ్రౌండ్ అంటే మెట్రో సింపుల్‌గా. సో, ఇప్పుడు చూపిస్తాను చూడండి స్టేషన్ ఎలా ఉంటుందో అండర్ గ్రౌండ్ స్టేషన్ అనేది. రోడ్స్ మాత్రం చాలా చిన్నగున్నాయి ఇక్కడ. అండ్ రోడ్స్‌ల మీద మీరు చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసిర్రు. చూడండి. అంటే సైడ్‌కి పార్కింగ్ చేసిర్రు గానీ రోడ్స్ మీద అట్లా అంటే మూవింగ్ రోడ్ మీద అట్లా పార్కింగ్ చేసిర్రు. సో, ఇది స్టేషన్. మనం ఇప్పుడు అక్కడికెళ్ళాలి. హౌన్స్‌లో స్టేషన్. సో, యాక్చువల్లీ ఇది చిన్న స్టేషన్ అనమాట. సో, అందుకనే మనకిక్కడ 2 ప్లాట్‌ఫార్మ్సే ఉన్నాయి. సో, జాగ్రత్తగా చూసుకొని మీరు ఎక్కడికైతే ఎళ్ళాలనో దానికి తగ్గట్టు ప్లాట్‌ఫార్మ్ కాడ నిల్చోండి. అండ్ ఇప్పుడేంటంటే ఈ లైన్ వచ్చేసి పికాడిలీ లైన్ అంటారు. అండ్ మనం సెంట్రల్ లండన్‌కెళ్ళాలి కాబట్టి మనం మళ్ళీ డిస్ట్రిక్ట్ లైన్‌కి చేంజ్ అవ్వాల్సుంటుంది. సో, ఇక్కడేంటంటే మీరు చూసుకుంటే 4 ప్లాట్‌ఫార్మ్స్ కనిపిస్తాయి. ఇది చూసిర్రా ఈ స్టేషన్ వచ్చేసి మెయిన్‌గా మ్యూజియమ్స్ ఉంటాయన్నమాట ఇదే స్టేషన్‌లో. అండ్ ఈ స్టేషన్ గూడా చాలా పాతగా ఉంది మీరు చూసుకుంటే. చాలా ఓల్డ్ స్టేషన్ అనమాట. సో, ఇది డిస్ట్రిక్ట్ లైన్స్. సో, మనం ఇప్పుడు సౌత్ కింగ్స్టన్‌లో ఉన్నాము. మనం సెంట్రల్ లండన్‌కెళ్తున్నాం అనమాట. చూసిర్రా ఎంత పబ్లిక్ ఉన్నారో చాలా మంది ఇక్కడ లోకల్ అంతా యూజ్ చేసేది అండర్ గ్రౌండే. సో, మనం ఇక్కడ ఇది ఉంది కదా! ఎంబార్క్‌మెంట్ అనే స్టేషన్ అండర్ గ్రౌండ్ ఉంది కదా! సో, అక్కడి నుంచి మనకు అపోజిట్‌లోనే ఇట్లా స్టేషన్ ఉంటదనమాట. అంటే మనం ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు. లైక్ పైలట్ టికెట్స్ అంటారు దీన్ని. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటివి 2 ఉంటాయి. అంటే సారీ 3 ఉంటాయి. ఒకటేమో యూబర్ బోట్ వాళ్ళు మేనేజ్ చేసేది. అండ్ ఫేమస్ క్లిప్పర్స్ అని ఉంటుంది. దానికి సంబంధించిన ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో, నేను యూబర్ బోట్ అయితే తీసుకోలేదు. అది ఎందుకు తీసుకోలేదో నేను అక్కడ క్రూజ్‌లోకెళ్ళాక చూపిస్తాను. సో, ఇదొచ్చేసి మనకు 4-5 సీట్స్ అనేటివి కవర్ అయితాయన్నమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 10 పౌండ్స్ అంటే అప్రాక్సిమేట్‌లీ 1000 రూపీస్ అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ ఒక ఫ్రీ వాటర్ బాటిల్ స్టేషన్ చూస్తున్నా. నిన్న నుంచి చూస్తున్నా అసలు వాటర్ అనేది చాలా కష్టం అనమాట. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 1 పౌండ్ అంటే అప్రాక్సిమేట్‌లీ 120 రూపీస్ అనమాట ఒక వాటర్ బాటిల్‌లో. సో, ఇప్పుడు మనం యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట షిప్ కోసము. సో, ఇక్కడ మనకు 3 బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏ, బి, సి. సో, మనం ఇప్పుడు టవర్ బ్రిడ్జ్‌కి వెళ్తున్నాం కాబట్టి సి బోర్డింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఆ వ్యూస్ చూడండి. వాటర్ మాత్రం ఎంత గలీజ్‌గా ఉన్నాయి తెలుసా! అబ్బా! బెకార్ ఉన్నాయి వాటర్ చూడడానికి మాత్రం. అండ్ ఇక్కడ ల్యాండన్‌లో మొత్తం తాగేది ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిన వాటరే అనమాట. సో, ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా హోటల్స్‌లో వాటర్ ఇయ్యరు. లైక్ ట్యాప్ వాటరే తాగాలన్నమాట మనము. మీకు అక్కడ కనిపిస్తుంది కదా! అది వెస్ట్ మినిస్టర్ అనమాట.
సో నేను యూబర్ బోట్ ఎందుకు వద్దానంటే మీకు ఇక్కడ మొత్తము ప్యాక్డ్ అయి ఉంది, అందుకే నాకు నచ్చలేదు. సో ఇది మనం వెళ్ళబోయే బోట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ థర్డ్ స్టాప్ కాబట్టి ఆల్రెడీ ఫుల్ ఏజ్ వచ్చింది. సో నేను ఇది ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మనకి ఇక్కడ టాప్ వ్యూ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బట్ యూబర్ బోట్లో అలా ఉండదు. సో అందుకనే మీరు మాత్రం యూబర్ బోట్ తీసుకోకండి, ఇదే చూస్ చేసుకోండి. చాలా ఉంటాయి అనమాట, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి లైక్ టాప్ వ్యూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్ అని చెప్తాను నేనైతే, మీరు గిట్లా లండన్ ప్లాన్ చేసుకుంటే. సో మొత్తానికి మనము ఇప్పుడే థేమ్స్ వాడి ఎక్కేసాం అనమాట. సో ఇలా ఉంటుంది. Very warm, especially off here. Don't realise how hot it is up here with the river breeze, so just bear that in mind if you're on the top there. Female labour. All our men, they always fighting during the Second World War. It's the only bridge in London, so out of the completes on site and up the budgets. So well done the ladies. Sir Olivier, Sergei, the national theatre has been voted. That bridge, ladies and gents, we leave the city. సో మొత్తానికి టవర్ బ్రిడ్జ్ చూసారు కదా ఎలా ఉందో, బ్యాక్ సైడ్ ఉందన్నమాట మనకు. సో ఇలా ఈ క్రూజ్ తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు మంచిగా రూఫ్ టాప్ ఉంటుంది. సో లైక్ మంచిగా వ్యూస్ కూడా బాగా వస్తాయి అనమాట. ప్రతి ఒక్కటి లైక్ ఈ టవర్ బ్రిడ్జ్ కానీ అండ్ కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చూపిస్తాడు అనమాట. మీరు యూబర్ బోట్ తీసుకుంటే ఏమవుతుందంటే రూఫ్ టాప్ ఉండడం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించదు. సో అది చాలామంది మిస్టేక్ చేస్తారనమాట. యూబర్ బోట్ తీసేసుకొని క్లోజ్డ్ ఉంటుంది, మనకి ఇంత మంచిగా ఉండదు అనమాట. సో ఇది చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రము. అండ్ 1000 రూపీస్ అంటే వర్త్ అని చెప్పుకోవచ్చు ఇదైతే. సో చూసారు కదా ఎలా ఉందో. టవర్ ఆఫ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని, లండన్ బ్రిడ్జ్ కాదు. మనకు చిన్నప్పటి నుంచి లైక్ లండన్ బ్రిడ్జ్ అని చెప్పేసి మనకు ఇది బాగా ఐడియా ఉంది, లండన్ బ్రిడ్జ్ అని చెప్పేసి. కానీ ఇది లండన్ బ్రిడ్జ్ కాదు, టవర్ ఆఫ్ బ్రిడ్జ్ అంటారనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ ఏంటిది అనేది చూడండి. చాలా ఉన్నాయి ఇక్కడ, పక్కనే ప్లేసెస్ ఉంటాయి అన్నమాట అన్నీ చూడడానికి. సో ఇంకోటి ఏంటంటే మీకు ఐడియా ఉంటే కోహినూర్ డైమండ్ ఉంటుంది కదా, సో అది ఉన్నది కూడా ఇక్కడనే. లైక్ దాంట్లో ఉండే వచ్చేసి టవర్ ఆఫ్ లండన్లో ఉంది అది. సో బట్ ఏంటంటే దాంట్లో మనకు షూటింగ్ అనేది ఎలో చేయరు. సో నేనైతే లోపలికి వెళ్ళి చూస్తాను, షూటింగ్ అయితే నాకు తెలిసి చెయ్యరు. ఇంకా ఎలో చేస్తే మాత్రం 100% నెక్స్ట్ లెవెల్ ఫోటోస్. సో ఇదన్నమాట మన ఫస్ట్ స్టాప్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఓకే, వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. మనం ఇంకా నెక్స్ట్ ప్లేస్ అన్ని నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అనమాట. టవర్ ఆఫ్ లండన్ కానీ అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి లండన్లో చూడడానికి. సో మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా బాయ్.